నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే అండి. సార్, ఈ గచ్చిబౌలిలో రాడిసన్ బ్లూ అనే ఒక హోటల్‌లో ఈ డ్రగ్స్ కలకలం నిన్న బయటకొచ్చింది. దాంట్లో బీజేపీకి సంబంధించిన వ్యక్తి కుమారుడున్నారు. దాంతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఉన్నారంటే తెలుస్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్‌గా ఆ హోటల్ కూడా అయిందే అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. హ్మ్. అంటే వెదర్ ఐ డోంట్ నో. రాడిసన్ మరి అది ఫ్రాంచైజీ ఇచ్చిందా హ్మ్. లేదా అనేది తర్వాత చూసుకుంటే హ్మ్. మేబీ ఫ్రాంచైజీ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా బంజారాహిల్స్ రాడిసన్‌లోనే కదా అయింది. అవును. అలాంటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఎప్పుడు రాడిసన్ బ్లూకే ఇదేంటో మరి. అవును. ఈ పోయినసారి ఉగాది పచ్చడి ఎపిసోడ్ కూడా అప్పుడు వచ్చిన కళాఖండాలన్నీ ఏం చెప్పాయంటే హ్మ్. ఒక ఆమెమో అదేదో చీజ్ బజ్జీ తినడానికి వచ్చానని ఒకరు. ఎవరైతే ఇప్పుడు లిషి గణేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క కుషితా పల్లవి. వాళ్ళ అక్క. హ్మ్. అండ్ కొనిదెల నిహారిక వచ్చేసేమో ఆవిడ ఉగాది పచ్చడి తినడానికి వచ్చాడంట. మరి ఆ ఉగాది రోజు చిరంజీవి గారి ఇంట్లో చేయలేదంట. మరి అక్కడ చేస్తే తినడానికి వచ్చింది. హ్మ్. అలా చెప్పి తప్పించుకున్నారు. సరే వదిలేద్దాం వాళ్ళ సంగతి మనకెందుకు. అదొక ఇప్పుడు అంటే దీన్ని ఇది. చూసుకున్నట్లయితే మనం గత కొద్ది రోజుల కిందే మాట్లాడుకున్నాము. హ్మ్. మొన్న మనం షణ్ముఖ్ షణ్ముఖ్ జశ్వంత్ జయంతి గురించి మాట్లాడుకుండగానే మళ్ళీ ఇంకొకటి అంటే వీళ్ళు కారణం ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే హ్మ్. వాళ్ళేమో బజ్జీలు తినడానికి ఒకరు, ఉగాది పచ్చడి తినడానికి ఒకరు వచ్చారు. హ్మ్. ఈయనేమో డిప్రెషన్‌కి లోనయ్యి హ్మ్. ఆత్మహత్య చేసుకోలేక దాని బదులు ఇది బాగుంది అని చెప్పేసి అలవాటు పడ్డాడు. హ్మ్. మరి ఇప్పుడు వీళ్ళ రీజన్స్ ఏంటో చూడాలి. యాక్చువల్‌గా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్లో హ్మ్. 3 రోజులుగా పార్టీ జరుగుతుంది. విందు వినోదాలు. హ్మ్. పోలీసులకి పక్కా సమాచారం అందింది. వెళ్తున్నారు. వీళ్ళు వస్తున్నారని తెలిసి అందులో ఉన్న కొంతమంది తప్పించుకున్నారు. వీళ్ళని వదిలేసి. హ్మ్. అందరూ ఫ్రెండ్సే. హ్మ్. వీళ్ళని పట్టుకుని 4 దన్నినా వాళ్ళు వాళ్ళ వస్తారు. పేర్లు చెప్తారుగా. కాకపోతే అదేంటో మరి. హ్మ్. ఇందాక మీరు చెప్పినటువంటి బీజేపీ లీడర్ వాళ్ళ అబ్బాయి. అవును. 2009లో షేర్లింగంపల్లి అవును. కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. హ్మ్. యోగానంద్. హ్మ్. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. హ్మ్. ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. కేదార్, నిర్భయ్ హ్మ్. అండ్ జాఫ్రీ ఇంకొక అబ్బాయి పేరు. ఓకే. సో వీళ్ళని తీసుకుంటే కేదార్ అనే అబ్బాయి ఎవరు అంటే గతంలో మన బన్నీ సినిమా ఒకదానికి బన్నీతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. మరి అది ఎప్పుడు రిలీజ్ ఉంటుందో తెలియదు. ఇప్పటివరకు ఇంకా పట్టాలు ఎక్కల. హ్మ్. ఉంటది అని అనౌన్స్ చేశాడు. ఓకే. అండ్ 800 అండ్ నెక్స్ట్ అలాగే ఈ రోడ్ నెంబర్ 45లో కూడా 3-4 పబ్బులు ఉన్నాయి ఆయనకి. హుహు. అండ్ నెక్స్ట్ ఒక ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. దాంట్లో సెలబ్రిటీస్ని ఎక్కడికో తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి మళ్ళీ చక్కగా తీసుకొచ్చి దింపుతాడని కూడా తెలిసింది. హ్మ్. సరే ఆయనది ఒక వ్యవహారం. అండ్ మళ్ళీ మంజిరా మాల్ ఓనర్ ఈయన ఒక వ్యవహారం. హ్మ్. అందరు బడా పీపులే. అంటే కొంచెం మంచి స్టేటస్లో వెల్ ప్రొఫైల్ పీపులే ఉన్నారు. అలాగే 2 అమ్మాయిలు. అందులో ఒక అమ్మాయి ఈమెను ఎక్కడో చూసినట్టు ఉంది. అంటే గతంలో రాడిసన్ బ్లూలో వీళ్ళ అక్క దొరికింది బజ్జీలు. ఈ అమ్మాయి కూడా అక్కడ ఉందంట. అప్పుడు అలా చెప్పారా? ఈ అమ్మాయి కూడా అక్కడ ఉంది. బట్ అప్పుడు చీజ్ బజ్జీల కోసం అసలు వచ్చాము. ఆ పిల్లకి రాడిసన్ బ్లూ కలిసి రాలా. ఆమె ఎప్పుడు రాడిసన్ బ్లూకి వెళ్ళినా అక్కడ అందరిని అంటే పట్టించేస్తుంది. హోటల్ మార్చాలంటారు ఈసారి. అదే అందరిని పట్టించేస్తుంది ఆమె దొరికిపోతూ. ఆమె రాడిసన్ బ్లూకి వచ్చి డ్రగ్ తీసుకుందా అందరు దొరికిపోతారు అనమాట. హ్మ్. ఇది రెండోసారి రుజువైంది. అవును. సరే ఈ వ్యవహారం ఇలా ఉంటే రాడిసన్ బ్లూ దాని కంప్లీట్ దేశవ్యాప్తంగా దానికి ఉన్న పేరు పోయింది. హ్మ్. వీళ్ళందరూ ఇప్పుడు ఆ యోగానంద్ ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకున్న వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. హ్మ్. ఇక్కడ వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే 5 గంటలు పోలీసులు ఇంటికి రానివ్వాల. అబ్బా! ఆ, హ్మ్. పోలీసులు వచ్చి మేము వెళ్ళాలి, మాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో వాళ్ళు ఎలా వస్తారు, ఉండండి, పర్మిషన్ తీసుకోండి, వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళకి ఫోన్ చేయండి. ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు 5 గంటలు అక్కడే ఉన్నారు. ఓకే. మేము ఖచ్చితంగా లోపలికి వచ్చి తీరాలని. సరే మొత్తానికి లోపలికి వచ్చిన తర్వాత ఏమో గమనించారంటే హ్మ్. వాష్రూమ్ ఫ్లష్లో అవి కొకైన్ పేపర్లు వేసి ఫ్లష్ చేశారు. వాట్సాప్ చాట్ అంతా డిలీట్ చేశారనమాట. మీ ఫోన్లు ఇవ్వండి అంటే అలా వాట్సాప్ చాట్ ఏం మొత్తం లేదు. డిలీటే. వాళ్ళు రేపు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. వాళ్ళకి తెలియట్లా ఎంత ఎంత ఈజీగా పోలీసులు కనుక్కుంటారని చెప్పేసి. సరే ఈ విషయం వ్యవహారం. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మిగతా వాళ్ళంతా ఫరారీలో ఉన్నారు. హ్మ్. ఈ ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన విషయాలు చెప్తూ ఉంటే ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది. అయితే వీళ్ళని ఎక్కడి నుంచి వీళ్ళకి సరఫరా చేశారు, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అనే కోణంలో వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ఆ విషయం మాత్రం ఇప్పటిదాకా తేలల. అంటే అది బయటకు వస్తే ఇంకెంతమంది ఉన్నారు దీంట్లో అనేది తెలుస్తుంది. ఓకే. అంటే నార్మల్‌గా విజ్ఞాన్ గారు అంతకుముందు ఇప్పుడు మనం చూసినోళ్ళు గూడా హై
ఫ్యామిలీ పీపుల్, పెద్ద ఎక్కువ బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, అలాంటిది మనం చూసుకున్నాం. బట్ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే హై ప్రొఫైల్ దగ్గర నుంచి చిన్న కుటుంబాలు, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర కూడా ఆ యొక్క సంస్కృతి వెళ్ళింది. నిజంగా మనం దీనికి అంటే ఎవరైతే డీజీపీ గారు చెప్పారు, మేము ఉక్కుపాదం మోపుతాం డ్రగ్స్ మీద అంటూనే ఉన్నారు. బట్ మనం వారానికి ఒకటో 10 రోజులకు ఒకటో చూస్తున్నాం. అంటే మంచిదే కదా చూస్తున్నాం అంటే వై బికాజ్ మ్మ్. పీపుల్ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మ్మ్. చాలా ఫాస్ట్గా ఎక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి తీగలాగి డొంక మొత్తం తీసేస్తున్నారు బయటికి. మ్మ్. సో ఇప్పుడు మొన్నే ఆ పిల్లోడు ఆయన ఎరకపోయి ఇరికాడులే, ఆయనను పట్టుకుందామని వెళ్ళి, అది బంపర్ ఆఫరే వీళ్ళకి. మ్మ్. కానీ ఇప్పుడు మాత్రం మంచి రైడింగే చేశారు. మ్మ్. అండ్ అఫ్ కోర్స్ ఇంటి బయట 5 గంటలు నిలబెట్టినా కూడా అంతకంత ఓపిక పట్టి మరీ పట్టుకొచ్చారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అండ్ గతంలో ఎప్పుడో 2 ఏళ్ల క్రితం దొరికినటువంటి అమ్మాయి మళ్ళీ దొరకడం అంటే 2 ఏళ్ళుగా ఆ పిల్ల అదే పనిలో ఉందిగా. ఇంకెంతమంది ఉన్నారు ఈవిడతో పాటు, వీళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ ఏంటి, అండ్ ఇవన్నీ కోణంలో వీళ్ళు దర్యాప్తు చేస్తే ఎన్ని పేర్లు బయటకు వస్తాయో తెలియదు. ఎందుకంటే ఈ పిల్ల ఇప్పుడు మొన్న ఆ కుషిత కుల్లపోని అమ్మాయి ఆ గుంటూరు కారం సినిమాలో కూడా నటించిందంట, కాకపోతే ఆ ఎడిటింగ్లో తీసేశారు ఆమెని. ఇంకేదో సినిమా నాటీ బాయో ఏదో సిల్లీ బాయో ఏదో సినిమా రిలీజ్కి ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఆ పిల్లది కూడా ఏదో సినిమా జామెట్రీ బాక్స్ అనే సినిమా ఏదో చేసింది లాస్ట్ టైం. ఓకే. ఇప్పుడు తంది కూడా ఏదో కొత్త సినిమా రిలీజ్కి ఉంది. మ్మ్. మరి అంటే నెక్స్ట్ ఈ సంవత్సరంలో మనం కొంచెం సెలబ్రిటీగా వెలుగులోకి రావాల్సిన అమ్మాయిలు. మ్మ్. అంటే ఇంకోటి కూడా ఉంది అమ్మాయి మీద. రాడిసన్ బ్లూలో బంజారా రిజర్వ్ చేసిన ఆ డ్రగ్స్ ఆ రోజు రైడ్లోనే అమ్మాయి అందరికీ తెలిసింది. దానివల్లే సినిమా ఆఫర్లు వచ్చింది కూడా జనాలు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పుడు బజ్జిల పాప అని ఫేమస్ ఫేమస్ అయింది. అవును. అలా కుషిత కుల్లపు అప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న అమ్మాయి, జూనియర్ ఆర్టిస్ట్ అంటే చిల్లా చిత్ర క్యారెక్టర్ చేసే అమ్మాయి ఓకే. ఓవర్ నైట్ హీరోయిన్ అయిపోయింది. బిగ్ బాస్ కి వస్తుంది అని చెప్పేసి అలా ఇలా చెప్పి ఓవర్ నైట్ హీరోయిన్ అయిపోయింది.